హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం. ఇది డే 2 అనమాట ఫ్రమ్ శ్రీశైలం. సో ఈరోజు వచ్చి మేము గ్రామదేవత ఒకటి ఉన్నారు. అది యాక్చువల్గా అయితే నిన్న చూసుకోవాల్సింది మిస్ అయిపోయింది. ఫస్ట్ అయితే గ్రామదేవత దగ్గరికి వెళ్ళి తర్వాత మన శివాలయంలోకి ఎంటర్ అవ్వాలి. సో ఫస్ట్ గ్రామదేవతని అయితే దర్శించుకుంటాము, తర్వాత రోప్ వేకి వెళ్దాం అని చెప్పి ప్లాన్లో ఉన్నాము. ఇప్పుడు టైం కూడా 11:15 అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. నైట్ వచ్చేసి పడుకునేసరికి 1:30 అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకునేసరికి ఈ టైం పట్టింది. సో శ్రీశైలం వ్యూ అంతా ఒకసారి చూడండి. సో ఇక్కడ కనిపించేదే మెయిన్ టెంపుల్. ఇది 4 ద్వారాలు అనమాట, 4 ముఖాలు, 4 గోపురాలు. కనిపించేదే డ్యామ్ అనమాట. ఇంత చుట్టూ కొండలే అనమాట, నల్లమల్ల ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ మధ్యలో టెంపుల్, ఈ ఫారెస్ట్ మధ్యలో ఈ టెంపుల్. మనం ఇందాక అనుకున్నాం కదా గ్రామదేవత టెంపుల్ అని. సో ఇక్కడే ఉంటుంది అన్నమాట టెంపుల్, శ్రీ వెంకాలమ్మ ఆలయం అనమాట. ఫస్ట్ దీన్ని దర్శనం చేసుకున్న తర్వాతే శివుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఈ టెంపుల్ ఇటు నుంచి అనమాట, ఇటు నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతాం అనమాట. ఒకప్పుడు ఇవన్నీ షాప్స్ ఉండేవి, ఇవన్నీ కనిపించేదంతా షాప్సే అనమాట. మొత్తం తీసేసి షాప్స్ అని తీసేసి ప్రస్తుతానికైతే ఇట్లా ఉందన్నమాట. టెంపుల్ అయితే మెయిన్ టెంపుల్, అది కనిపించేది మెయిన్ టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్. ఇందాక చూపించిన టెంపుల్ ఇదే, గ్రామదేవత. తండ్రి కూతురు ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. కారుకి అయితే ఇది వేయించాము. శ్రీశైలంలో తిరగాలంటే ఒక 2-3 డేస్ అయితే మినిమం పడుతుందండి. మనం ఏదో హడావిడిగా 1 డేలో వచ్చేసి ఈవినింగ్కి రిటర్న్ అయిపోవటాలి ఇట్లా కాకుండా చక్కగా ఉండి చూసుకొని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు. ఒకరోజు వచ్చేసి ఇష్టకామేశ్వర అమ్మవారి గుడికి అయితే వెళ్ళండి కుదిరినప్పుడు. మాకైతే ఈసారి కుదరదు. సో ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట జీబులు. ఇక్కడ నుంచి 600 నుంచి 1200 దాకా తీసుకుంటారు, అంటే మనిషికి కాదు జీప్కి. ఇంకా కూడా రేట్ ఉండొచ్చు నాకు తెలిసి, అంటే జీబుని బట్టి అనమాట. సో అది మాత్రం మిస్ అవ్వద్దు ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మన జంగిల్లో రైడ్ ఉంటుంది అనమాట, అది ఆ జీబుల్లో తీసుకెళ్తారు మనని. అమ్మవారు ఉంటారు, అమ్మవారి నుదురు ముట్టుకుంటే మాత్రం మెత్తగా ఉంటుంది అంటారు. నేను వెళ్ళా 2-3 టైమ్స్ అయితే వెళ్ళాను నేను కూడా, అదైతే ఈసారి వెళ్ళట్లేదు. గ్రామదేవత దర్శనం తర్వాత మేము రోప్ వేకి అయితే వెళ్తున్నాము మార్నింగ్ అనుకున్నట్టు. సో అక్కడికి వెళ్ళి చూడాలి మరి జనాలు ఉంటారా లేదా అనేది. యాక్చువల్గా అయితే ఉంటారు కంపల్సరీగా, ప్రతిసారి ఉంటారులే జనాలు అని చెప్పి వెనక్కి తీసుకొస్తాం మాదిరిని. ఈసారి మిస్ అవ్వదంట, ఎంత మంది ఉన్నా కానీ వెయిట్ చేసి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి కంపల్సరీగా అని చెప్పి కాల్ చేస్తుంది. హాయ్ చెప్తున్నావు అందరికి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హలో మయూక. మాధురి ఇప్పుడే ఒక ఆటో డ్రైవర్ అన్న అని పిలవగానే వాడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అక్క అనేసాడు. అవును, వాడు ఆంటీ అనలేదనా. ఇది పాతాళ గంగ స్నానం ఘట్టాలు. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి రోప్ వే అనమాట. ఈ రోప్ వే వీటి మీద నుంచి వెళ్తుంది యాక్చువల్గా అయితే చెప్పాలంటే. సో ఇటు నుంచి లోపలికి వెళ్ళి మీకు ఎంత ఫేర్ అనేది మీకు చెప్తాను. అడల్ట్ వచ్చి 80 రూపీస్, చిల్డ్రన్ వచ్చి 60 రూపీస్ టికెట్. రోప్ వే అయితే ఎంటర్ అవుతున్నాము. గౌరమ్మకు ఫ్రీ. సో వెళ్ళేటప్పుడు అయితే ఏం లేదంట, వచ్చేటప్పుడు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వెయిటింగ్. రోప్ వే సెక్షన్కి వచ్చాము. ఇక్కడ ఏం లేదు వెయిటింగ్, వెళ్ళిపోవడమే. మనకు ఒక ఇస్తారు, అక్కడి నుంచి మేము రోప్ వేలో అలా అక్కడ దాకా వెళ్తున్నాము. బోటింగ్ ఉంది కానీ ఏమో నాకు తిప్పుతాయి, నాకు చూడను. తండ్రి కూతురు ఇక్కడ. హాయ్. వాళ్ళ నాన్న స్పెట్స్ పెట్టాడు, అది తీయాలని చూస్తాను, ఇవ్వట్లేదని.
మాకైతే పైన రోప్వేలో దిగాం కదా, దిగిన తర్వాత ఇటు క్యూలో నుంచోవాలంట మళ్ళీ పైకి వెళ్ళడానికి. ఇక మళ్ళీ పైన ఇంకో క్యూ. రూమ్కి వెళ్ళిపోయి లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ టు ఒంగోలు అన్నమాట. హైలైట్ అయిన విషయం ఏంటంటే ప్రసాదం తీసుకోలేదు. ప్రసాదం ఒకసారి ట్రై చేయాలి. నైట్ మేము దర్శనం నుంచి బయటికి రాగానే 12:30 అయిపోయింది. అప్పుడు ఇంకా రూమ్స్ ప్రసాదం అంతా క్లోజ్లో ఉందన్నమాట. సో ఒకసారి అయితే ట్రై చేస్తాను నేను వెళ్ళి మళ్ళీ. ఇప్పుడు ఏమైనా ప్రసాదం దొరికితే ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతాము. నెక్స్ట్ మయూకా కూడా కొన్ని బొమ్మలు కొనుక్కోవాలంట, టాయ్స్. సో అవి కూడా తీసుకొని ఇంకా లడ్లు కోసం మళ్ళీ ఒక 2 కిలోమీటర్లు నడిపించింది మాధురి. శివయ్య బాయ్ బాయ్. శ్రీశైలం దాటి బయటకు వచ్చేసాము. సో స్ట్రైట్ వెళ్తే మార్కాపురం విజయవాడ రోడ్ అనమాట. లెఫ్ట్ హైదరాబాద్. ఫైనల్గా డోర్నాలా ఎంటర్ అయిపోయాం. ఘాట్ రోడ్ సెక్షన్ ఇక్కడితో అయిపోతుంది. సో నైట్ టైం ఇక్కడే ఆపేస్తారు అన్నమాట. చెక్ పోస్ట్, నాలా చెక్ పోస్ట్. సో బస్సులు ఇవన్నీ ఇక్కడ ఆగేవన్నమాట. మేము చిన్నప్పుడు ఇట్లానే మేము ఇక్కడ బస్సులన్నీ ఇక్కడ ఆగేవి. వేప చెట్టు కింద పడుకుండేవాళ్ళం ఇట్లా ఇక్కడ. ఈ వేప చెట్టు కింద పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యేది బస్సు. 6కి స్టార్ట్ అయితే 9 కల్లా మళ్ళీ శ్రీశైలం వెళ్ళిపోయేవాళ్ళం. ఘాట్ దిగిన తర్వాత ఈ హోటల్ హరివిల్లు అనే దగ్గర ఎప్పుడే టీ బ్రేక్ ఆగామన్నమాట. టీ అసలు చాలా బాగుంది. ముందు కొంచెం స్నాక్స్ కూడా తిన్నాం, బజ్జీ అవి ఉంటే బాగుంది, సజెస్ట్ చేస్తాము. కళ్ళు చెప్తున్నాయి చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో, అది మా పరిస్థితి. నాకు నిద్ర లేదని బాగా వేడికి కళ్ళన్నీ ఎర్రగైపోయినాయి ఇద్దరికి, మాదిరికి నాకు. సో
సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. ఇప్పుడే ఒంగోలు అయితే రీచ్ అయ్యాము. టైం వచ్చేసి 9 అయింది. దర్శనం బాగా జరిగింది, జర్నీ బాగా జరిగింది, అంతా బాగుంది. కానీ కొంచెం ఇద్దరం అయ్యేసరికి కొంచెం పిల్లని మేనేజ్ చేసుకుంటూ దర్శనంకి వెళ్ళి అన్నీ చేయాలంటే కొంచెం కష్టమైంది, ఇబ్బంది అయింది. బట్ ఓకే, ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. క్రౌడ్ కూడా బాగా పెరిగిపోయారు శ్రీశైలంలో సడన్ గా. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. అసలు వద్దు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ లగేజ్ అంతా పైకి తీసుకెళ్ళి చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను అనమాట, అందుకే వీడియో. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మధురం భరతం సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు మయు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు మయు. బాయ్ చెప్పేసి బాయ్ బాయ్. చెప్పు బాయ్ చెప్పు. బాయ్ చెప్పమ్మా. చెప్పవా? ఇప్పుడే నిద్ర లేచింది మయు.